హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిధ కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బనానా కేక్. ఎప్పుడు బనానాస్ తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఈ బనానా కేక్ని ఇంట్లోనే సింపుల్గా ఎగ్, మైదా వాడకుండా హెల్దీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా కేక్ని కుక్ చేయడం కోసం స్టవ్ పై కడాయి పెట్టి కొంచెం సాల్ట్ని కానీ ఇసుకను కానీ ఈ విధంగా వేసుకొని ప్లేట్ని పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఈలోపు కేక్ కోసం బాగా పండిన ఒక 2 బనానాస్ తీసుకొని 1/4 కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. బెల్లం పలుకులు లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఒక జల్లెడని తీసుకొని 1.5 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉండలు ఉంటే పక్కకు వచ్చేస్తాయి. ఇప్పుడు 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని తీసుకోవాలి. మీరు పెరుగుకు బదులుగా ఎగ్స్, గోధుమ పిండికి బదులుగా మైదా పిండి వాడుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కేక్ని బేక్ చేయడం కోసం ఒక బౌల్లో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని అడుగు భాగాన ఆయిల్ని అప్లై చేసి కొంచెం పొడి మైదా పిండిని కూడా అడుగు భాగానికి అప్లై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బనానా మిశ్రమాన్ని యాడ్ చేసుకొని పైన సమానంగా చేసుకొని డార్క్ చాక్లెట్ బైట్స్ని పైన స్ప్రింగిల్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రింగిల్ చేసుకొని మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న కడాయిలోకి పెట్టుకొని మూత పెట్టుకొని 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ దాకా బేక్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ హీట్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా బేక్ అయ్యిందో. ఒక టూత్పిక్ని తీసుకొని కేక్లోకి గుచ్చి చూస్తే ఏమాత్రం అంటుకోకుండా వస్తే కేక్ బాగా బేక్ అయినట్టు. ఇప్పుడు పూర్తిగా చల్లారనిచ్చుకొని తీసుకోవాలి. కేకు ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకొని వేరొక ప్లేట్లోకి వీడియోలో చూపించిన విధంగా రివర్స్లోకి టర్న్ చేసుకొని పైన ఒక 2-3 సార్లు ట్యాప్ చేసి తీసుకుంటే కేకు డీమౌల్ అవుతుంది. ఇప్పుడు కేక్ని కట్ చేసుకొని తీసుకుందాం. చూడండి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ బనానా కేక్ని హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.